పరిస్థితి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లోనే అంటే 90s లాస్ట్ లేట్ 90s లో కావచ్చు 2000 సంవత్సరం స్టార్టింగ్ లో కావచ్చు ఎలాగా ఐటీ కంపెనీలని ఇక్కడ ప్రోత్సహిస్తున్నారు, ఇక్కడ హైదరాబాద్ లో ఎలాగా ఆయన ఐటీ ఆవిష్కరణలకు ముందుకు వచ్చారు, ఐటీ సంస్కరణ చేస్తున్నారు, ఎట్లాగ ఇప్పుడు మన శ్రీనివాస్ ప్రసాద్ గారు చెప్పినట్టు ఎట్లా సైబరాబాద్ స్థాపించాలని అనుకున్నారు, ఎట్లాగా బిల్ గేట్స్ తో కావచ్చు లేకపోతే రకరకాల కంపెనీల హెడ్స్ తో కావచ్చు ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ని ఎలాగా ఆయన ఆహ్వానించాలనుకున్నారు. సార్ బెంగళూరు అనేది అదొక నేచురల్ డెస్టినేషన్, అక్కడ ఇన్ఫోసిస్ కావచ్చు విప్రో కావచ్చు రకరకాల కంపెనీలు అక్కడే పుట్టి పెరిగాయి కాబట్టి అట్లాగే అక్కడ సరైన వాతావరణం కావచ్చు రకరకాల అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అది స్టార్ట్ అయింది అక్కడ ఐటీ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. కానీ హైదరాబాద్ అనేది ఏ సంబంధం లేని విషయం. ఆ రోజు కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి ఒకే ఒక బ్రాండ్, ఆ రోజు ఒక ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్లే హైదరాబాద్ అంత గొప్పగా డెవలప్ అవ్వడం. సైబరాబాద్ అనే ఒక ఊరు ఒక సిటీనే అద్భుతమైన ఒక మెగా సిటీ మనకు ఈ రోజు కనపడుతున్న తీరు. అట్లాగే సార్ హైదరాబాద్ లో ఫస్ట్ ఫ్లైఓవర్ వేసింది ఎవరు సార్? అసలు దేశంలోనే ఫ్లైఓవర్ల సంస్కృతికి నాంది పలికిందే చంద్రబాబు నాయుడు గారు. ఫ్లైఓవర్లు వేస్తూ ఉంటే హైదరాబాద్ లో ఈ ఫ్లైఓవర్లు ఏంటి, ఇది ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇంత కంజెస్టెడ్ గా ఉంది ఇక్కడ ఈ ఫ్లైఓవర్ దగ్గర, ఇలా రకరకాల మాటలు పరిస్థితి ఆ రోజు మేము చదువుకునే రోజుల్లో. కానీ ఫ్లైఓవర్లు వేసిన తర్వాత ఈ రోజు పివి నరసింహరావు గారి ఎలివేటెడ్ ఫ్లైఓవర్ చూసాం మనం, కనీసం కొన్ని కిలోమీటర్ల పాటు. సార్ మోదీపట్నం నుంచి శంషాబాద్ వరకు ఒక పెద్ద ఫ్లైఓవర్ ని దేశంలో ఎక్కడైనా ఉందా అంత పెద్ద ఫ్లైఓవర్. అలాగే రకరకాల ఫ్లైఓవర్ ఆ రోజే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆయన విజన్ లోనే వచ్చినట్టు ఇవన్నీ. అట్లాగే సార్ ఈ దేశంలో ఫస్ట్ మొట్టమొదటిగా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ లో వచ్చిన పరిస్థితి ఎవరైనా ఊహించారా? 5,000 ఎకరాల్లో ఒక ఎయిర్పోర్ట్ కట్టగలమని. అది చంద్రబాబు నాయుడు గారి సత్తా, అది చంద్రబాబు నాయుడు గారు ఉన్న క్రియేటివిటీ, సృజనాత్మకత, ఆయనకున్న ఆ ఆలోచన. సార్ ఈ దేశంలో అట్లా ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజకీయ మేధావుల్లో ఒకరు చంద్రబాబు నాయుడు గారు. దీంట్లో ఎక్కడ వేరే డౌట్స్ కావలేదండి. నేనే కాదు, నాలాంటి యువత కావచ్చు, జెన్జీ కావచ్చు, చాలా మంది ఈరోజు 50 సంవత్సరాల లోపల ఉన్న వ్యక్తులు, చదువుకున్న వ్యక్తులు కావచ్చు, చాలా మంది ఈరోజు ఆయన ఒక రోల్ మోడల్. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మీకేంటండి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మీకు ఏదైనా చేస్తారు ఆంధ్రప్రదేశ్ కు, మాకు అట్లాంటి ఒక ముఖ్యమంత్రి లేడని చాలా మంది ఇతర రాష్ట్రాల మంది, నేను ఇన్ఫోస్ లో పనిచేసినప్పుడు కానీ ఇలాంటి అమెరికాలో ఉన్నప్పుడు కానీ చాలా మంది మాడుకునే పరిస్థితి. మీకు చంద్రబాబు నాయుడు ఉంటే చాలు, ఆయన ఎన్ని పరిశ్రమలు తెస్తారు. ఈరోజు మీరు చూడండి ఎన్ని ఐటీ కంపెనీస్ ఇండియాకి వస్తున్నాయి, ఆంధ్రాకి వస్తున్నాయో, ఎన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఆంధ్రాకి వస్తున్నాయో, ఎలాంటి ఇప్పుడు ఈరోజు భోగాపురం విమానాశ్రయం. సార్ విశాఖపట్నంలో ఒక ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఒక విమానాశ్రయాన్ని ఈరోజు మనము ఆగస్టు 1న ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ కానీ దార్శనికత కానీ. సార్ ఆయన ఒక 50 ఏళ్ల తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలని ఆలోచన చేయగలిగే స్థాయి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే దాన్ని ఎలా సాకారం చేయాలి? సార్ చాలా మంది కళ్ళగంటారు, కళ్ళగనోళ్ళు గొప్పలు గారు. కరిన కళను ఎలా సాకారం చేయాలి, దానికి ఎలా కష్టపడాలి, ఎంత ఎత్తున దాన్ని ఉద్యమించాలి, ఏ రకంగా దాన్ని కలుపుకుపోవాలి, ఎక్కడెక్కడ ఎవరితో మాట్లాడాలి, ఎక్కడ కూడా బేసిదాలు పోకుండా. సార్ బిల్ గేట్స్ అనే వ్యక్తి ఆ రోజు అపర కుబేరుడు, ఆ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఐటీ కంపెనీకి వ్యవస్థాపకుడు అయితే ఆయన కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకపోతే నేనేం బాధపడలా. చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రి కదా నేనేది పోయి అనుకోవాలా. సార్ ఎన్నోసార్లు ట్రై చేశాడు. సార్ యుఎస్ కు పోయి అక్కడ వీధుల్లో తిరిగాడు, రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. అక్కడ ఆయన అపాయింట్మెంట్ వచ్చిన తర్వాతనే ఆయనకు నచ్చజెప్పి హైదరాబాద్ లో బిల్ గేట్స్ సెంటర్ పెట్టించాడు. అట్లాగే సార్ మైక్రోసాఫ్ట్ సెంటర్ పెట్టించాడు. ఇట్లాగా సార్ ఎన్నో దృష్టాంతాలు. సార్ ఈ రోజు శ్రీనివాస ప్రసాద్ గారు ఏదైతే మాట్లాడుతున్నారో పాలిమ్యాథ్ అని, దానికి యాక్ట్ ఎగ్జాంపుల్ బహుముఖ ప్రజ్ఞాశాలి. సార్ బహుముఖ ప్రజ్ఞాశాలి అంటే వివిధ రంగాల్లో, అంటే రకరకాల రంగాలు ఉన్నాయి కానీ విభిన్న రంగాల్లో ప్రతిభావంతుడు. పాలిమ్యాథ్ అంటే లేదా పాలి హిస్టరీ అంటే విభిన్న రంగాల్లో ప్రతిభావంతులు. అంటే ఇంజనీరింగ్ కి దగ్గరగా ఉండే లేదంటే ఇన్వెన్షన్, అట్లాగా సార్ ఇంజనీరింగ్ లో ఉండాలి, అట్లాగే పాలిటిక్స్ లో ఉండాలి, అంటే రాజనీతిజ్ఞులు ఉండాలి. అంటే రెండు విభిన్న రంగాల్లో ఎవరైతే అద్భుతమైన ప్రతిభావంతులు ఉంటారో వాళ్ళను పాలిమ్యాథ్ అంటారు. దానికి కరెక్ట్ యాక్ట్. సార్ ఆయన చదివే సార్ ఎకనామిక్స్, కానీ ఈ రోజు రాజనీతిజ్ఞతలో, ఈ రోజు దేశ పరిపాలన, రాష్ట్ర పరిపాలనలో ఎకనామిక్స్ సంస్థల్లో కావచ్చు లేదంటే విద్యుత్ సంస్థల్లో కావచ్చు అద్భుతమైన ప్రతిభా పాఠాలు కనవచ్చు. సార్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ట్రాన్స్మిషన్ లాసెస్
అతి తక్కువ స్థాయిలో ఉన్నాయంటే ఈ దేశంలోనే దానికి కారణం చంద్రబాబు నాయుడు కదా. ఎవరైనా ఊహిస్తారు సార్? ఈ ఎలక్ట్రికల్ రంగంలో, విద్యుత్ రంగంలో ఇలాంటి సంస్కరణ తీసుకురావాలి, ఈ ట్రాన్స్మిషన్ లాసెస్ మనం తగ్గించాలి, దానివల్ల ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వారి మీద తక్కువ ధరకు మనము ఎలక్ట్రిసిటీ ఇవ్వచ్చు, పవర్ ఇవ్వచ్చు అని ఆ రోజు ఇక్కడ 30 సంవత్సరాల కింద 1996లో ఆ రోజు ఆయన ఆలోచన అది సార్. ఆ రోజు చాలా మంది మాట్లాడారు ఆయన్ని సార్, ఆయన రైతులు పట్టించుకోవట్లేదు లేదా రకరకాల మాట్లాడారు. ఆయన ఏం చెప్పాడు సార్? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీనే ఈ దేశాన్ని ముందుకు నడుపుతుంది, ఈ రాష్ట్రాన్ని ముందుకు నడుపుతుంది, మనకు అన్నం పెడుతుందని. ఈరోజు వాస్తవం కాలేదా సార్? ఈ రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ఈ రోజు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, ప్రతి ఇంట్లో ఒక ఐటీ ఎంప్లాయీ ఉన్నాడు. ఈ రోజు దేశంలో కాదు, ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే ఎక్కువ మంది ఐటీ ఎంప్లాయీస్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నారంటే అది అతిశయోక్తి కాదు. దానికి కారణం సార్ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే ఉద్యమంగా తీసుకొని ఐటీ విప్లవాన్ని ఎలాగైతే ఈ రాష్ట్రంలో తీసుకొచ్చాడో, ఎలాగా ప్రజల్ని కార్మోనికలు చేశాడో, ఎలాగా వాళ్ళు అవేర్నెస్ తీసుకొచ్చాడో, ఎలాగా వారిని ముందుండి నడిపించాడో, దాని వల్లనే ఈ రోజు ప్రతి ఐటీ ఎంప్లాయీ కూడా ఈ రోజు ₹1,00,000 నుంచి 2 లక్షలు 10 లక్షలు కూడా సంపాదించే పరిస్థితి. చాలా మంది ఈ రోజు చిన్న చిన్న కంపెనీలు సీఈఓలు అయిన పరిస్థితి. ఈ రోజు మీరు చూడండి, అమెరికాలోని అతిపెద్ద కంపెనీలన్నీ కూడా తెలుగువారు లేదంటే ఇండియన్స్ సీఈఓ అనే పరిస్థితి. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ఆయన ఏదైతే ఆయనకున్న ప్రతిభ పాఠవాల వల్ల కావచ్చు, లేదంటే ఆయనకున్న మనస్తత్వం వల్ల కావచ్చు, లేదంటే ఆయన ఆలోచన ధోరణి వల్ల ఈ రోజు ఇలాగా ఇంత అద్భుతమైన రీతిలో అందరూ కూడా ముందుకు సాగుతున్నారని నేను ఖచ్చితంగా చెప్పగలను సార్. అయితే విజయశేఖర రెడ్డి గారు ఏదైతే ఇప్పుడు శ్రీనివాస్ ప్రసాద్ గారు రాసిన పుస్తకాన్ని మీరు చదివారా, దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? శ్రీనివాస ప్రసాద్ గారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలుపుతున్నా. చాలా గొప్ప బుక్ రాశారు ఆయన సార్. అసలు దాని పేరు కూడా, ఆ పెట్టిన క్యాప్షన్ కూడా వెరీ యాప్ట్ సార్. సిబిఎన్ at 361 degrees అంటే 360 డిగ్రీల్లో చాలా మంది ఉన్నారు ఆలోచించగలిగే వాళ్ళు. కానీ ఒక ఎక్స్ట్రా డిగ్రీ ఏదైతే ఉందో, ఆ ఎక్స్ట్రా డిగ్రీ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ, అదే తేడా. అదే చంద్రబాబు నాయుడు గారికి మిగతా ఈ దేశంలో సార్ రాష్ట్రం గురించి నేను మాట్లాడను. రాష్ట్రంలో ఆయన సాటి వచ్చే మగాడు కానీ, సాటి వచ్చే ముఖ్యమంత్రులు కానీ ఇంకొకరెవరు లేరండి. ఈ దేశం గురించి మాట్లాడదాం. ఈ దేశంలో నారా చంద్రబాబు నాయుడు గారిని, ఆ స్థాయి మేధా సంపత్తిని, ఆయనకున్న దార్శనికతతో మ్యాచ్ చేయగల రాజకీయ నాయకుడు ఫర్ దట్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఎవ్వరూ లేరు. ఈ రోజు బీజేపీ ఈ రోజు అద్భుతంగా పరిపాలన చేస్తుండొచ్చు, లేదంటే ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ అందరితో కూడా బాగా జరుగుతూ ఉండొచ్చు, లేదా అభివృద్ధి జరుగుతూ ఉండొచ్చు, నీ కారణం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సార్, ఆయన ఒక రీజనల్ పార్టీకి హెడ్ గా ఉండడం అనేది బాధాకరం. ఆయన ఒక దేశీయ పార్టీకి, అంటే ఈ దేశంలో ఒక పెద్ద పార్టీ కానీ ఆయన ఒక నేతగానో లేదంటే అక్కడ అధ్యక్షుడిగానో ఉండింటే కథ ఎక్కడో ఉండేది. ఈ రోజు దేశాన్ని ముందుకు నలపడే వ్యక్తిగా ఉండేవాడు. కాకపోతే ఇక్కడ మన దరిద్రం, అంటే మన తెలుగు వారి దరిద్రం ఏంటంటే ఆయన ఒక రీజనల్ పార్టీకి అధినేతగా ఉండడం వల్ల కేవలం ఆయన ఈ రాష్ట్రానికే కన్ఫైన్ అయిన పరిస్థితి. కానీ ఏ ఇబ్బంది ఏం లేదు సార్. అంటే విజయశేఖర రెడ్డి గారు ఇక్కడ ఇంకోటి భావించవచ్చు. విజయశేఖర రెడ్డి గారు ఇంకొకటి, ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు ఎవరైనా. అయితే మీరన్నట్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఆయన ఉంటే ఆయన దేశానికి అవసరం. కానీ ముక్కలైన తర్వాత అధపాతాళంలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు అవసరం ఉంది కాబట్టి ఆయన అలా ఉండొచ్చు కదా, అది దైవలిఖితం అవ్వచ్చు కదా, కాదంటారా? సార్ నేను అంటున్నా, ఆయన భారతదేశ ప్రధానిగా ఉండింటే ఆంధ్రప్రదేశ్ కూడా ఇదే రకంగా డెవలప్ అయ్యేది సార్. ఆయన మార్గంలోనే ఆయన అనుసరిస్తూ ఆయనకు సంబంధించిన వారసులు ఈరోజు నారా లోకేష్ గారు కావచ్చు, లేదంటే ఎవరైనా, నేను అనేది ఆయన సారథ్యంలో ఆ పార్టీకి చెందిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇంకొక నాయకుడు నారా లోకేష్ గారు నారా లోకేష్ గారే కాబోయే ముఖ్యమంత్రి అనుకుందాం. మరి ఆయన ఇక్కడ ఈ రాష్ట్రంలో పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారు దేశ ప్రధానిగా ఉండింటే ఈ రోజు సార్ భారతదేశము ఇంకా డెవలపింగ్